హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో పక్కా విలేజ్ స్టైల్లో నోరూరించే నాటుకోడి కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు నేను చెప్పే కొలతలు కొన్ని చిన్న చిన్న సీక్రెట్ టిప్స్తో చేస్తే ముక్క మెత్తగా జ్యూసీగా ఉడకడమే కాకుండా ఇల్లంతా గుమగుమలాడే పక్కా నేటివ్ ఫ్లేవర్ వస్తుంది. లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. నాటుకోడి క్లీన్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్: చికెన్ని శుభ్రంగా 3 to 4 టైమ్స్ కడిగిన తర్వాత పసుపు సాల్ట్ వేసి కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల ముక్క జ్యూసీగా వస్తుంది, ఇంకా నీచు వాసన అనేది ఉండదు. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, పావు స్పూను మిరియాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, నేను ఇక్కడ అనాస పువ్వు కూడా తీసుకున్నానండి, హాఫ్ ఫ్లవరు. ఇక్కడ నేను చూపించలేదు, తర్వాత యాడ్ చేశాను. ఇవన్నీ ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత 2 స్పూన్స్ వరకు గసగసాలని దోరగా వేయించి తీసుకోవాలండి. ఈ మసాలాలు మాడిపోకుండా చూసుకోండి. తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో మాత్రమే వేయించాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిన తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు చికెన్ నానబెట్టి ఒక 10 మినిట్స్ అయి ఉంటుంది కదా. ఈ చికెన్ని మళ్ళీ శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను గానుగ నూనె తీసుకున్నానండి, కర్రీ మంచి టేస్ట్ కోసం. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని హాఫ్ వేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 5-6 రెమ్మలు కరివేపాకుని వేయాలి. 2 నిమిషాలు వేయించాలండి. తర్వాత 3 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు కారం. నాటుకోడిలోకి ఆ మాత్రం కారం పడుతుందండి. నేను ఇక్కడ పచ్చి కారం వేసాను. పచ్చి కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించినట్లు టమాటాలని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు సిమ్లోనే వేగనివ్వాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోవాలండి. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలి. నాటుకోడి ముక్కలకి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేగనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని 3 రెమ్మల వరకు పుదీనా వేసి కలుపుకోవాలి. కలుపుకొని అందులో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 7 విజిల్స్ వరకు రానివ్వాలి. నాకు ముక్క ఉడకటానికి 7 విజిల్స్ పట్టినాయండి. మరీ లేతగా ఉంటే 4 విజిల్స్ సరిపోతాయి. కోడి ముదురుదైతే మరో 2 విజిల్స్ ఎక్కువ రానివ్వండి. ప్రెజర్ అంతా పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? నూనె పైకి తేలి గుమగుమలాడే వాసన ఇల్లంతా వచ్చేస్తుంది. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోండి. నాకు ఇక్కడ
పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ని వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ నాటుకోడి కూర రెడీ. మీరు కూడా ఈ సండే తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.